నమస్కారము. శ్రీమద్ భాగవత్ మహాపురాణము 5వ అధ్యాయము దుందుకారి ప్రతతత్వమును పొందుట ఉద్ధరింపబడుట 22వ శ్లోకము. సకృన్మేషః సకృద్దస్తి సకృచ్చ మహిషోభవత్ సకృదింద్రః సకృచ్చాగ్నిః పునశ్చ పురుషోభవత్. ఒకసారి పొట్టెలుగను, మరొకసారి ఏనుగు వలెను, వేరొకసారి దున్నరూపంగాను, ఇంకొకసారి ఇంద్రునిగను, మరి ఒకసారి అగ్నిరూపంగాను, చివరకు అతడు మానవ రూపంలో కనిపించెను. 23వ శ్లోకము. వైపరీత్యమిదం దృష్ట్వా గోకర్ణో ధైర్య సంయుతః అయం దుర్గతిః కోపి నిశ్చిత్యాదా తమబ్రవీత్. ఇట్టి విపరీతమగు అవస్థలను వీక్షించి ఇతడు ఎవరో దుర్గతిని పొందిన జీవుడు అని గోకర్ణుడు నిశ్చయించుకొనెను. పిమ్మట అతడు ధైర్యం వహించి అతనితో ఇట్లు పలికెను. 24వ శ్లోకము. గోకర్ణ ఉవాచ. కస్తముగ్రతరో రాత్రో కుతో యాతో దశోమిమాం కిం వా ప్రేత పిశాచో వా రాక్షసో సీతి సంసనః. గోకర్ణుడు అడిగెను, నీవు ఎవరవు? రాత్రులందు అటువంటి భయంకరమైనటువంటి రూపమును ఎందుకు ధరించుచుంటివి? నాకు చూపించుచుంటివి. నీకు ఈ గతి ఎట్లు పట్టినది? నిజమునకు నీకు ప్రతరూపం కలిగిన పిశాచివా రాక్షసుడవా అను సంగతి గురించి వాస్తవమును నాకు తెలుపుము. ధన్యవాదములు.